ఈ భూపతి శృతిలు ఏదో పొడి చేస్తారనుకుంటే వీళ్ళే అరవింద్కి దొరికిపోయి కుళ్ళ పొడిపించుకున్నారంట డాడ్. షిట్. ఇంకెలా ఆ హోటల్ని మూతపడేలా చెయ్యాలి? బుజ్జమ్మ గర్వం, అరవింద్ పొగరు ఎలా అణచాలి? కూల్ బేబీ, ప్రతిదానికి టైం అంటూ ఒకటి రావాలి. వాళ్ళ టైం అయిపోయిందంటే ఆటోమేటిక్గా మన టైమేగా వస్తుంది. డోంట్ వరీ బేబీ. నమస్తే సింహాచలం గారు. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి ఇలా వచ్చారు? ప్రతి ఏడు శాకంబర తల్లి ఉత్సవం జరిపిస్తాం కదా సార్. మీరు గుడికి అధ్యక్షులు కదా, ఈ ఏడు కూడా ఘనంగా జరిపిద్దామనుకుంటున్నాం. దాందేముంది? ఎప్పుడు? రేపే సార్. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. బాగా జరిపిద్దాం. సంతోషమయ్యా, వస్తాం. మంచిది. బేబీ, రేపు ఉదయాన్నే రెడీ అవ్వు. నువ్వే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. మన టైం మారొచ్చు. ఓకే డాడ్, ఐ వాంట్ దట్ కదా. అందరికన్నా ఫస్ట్ నేనే రెడీ అవుతా. నమస్కారం అమ్మా. నమస్కారం సింహాచలం గారు. నమస్కారం. ఆలయ అలంకరణ బాగానే చేశారు. అంతా ఆ తల్లే చేయించుకుంటుందండి. అంతే అంతే. ఇవాళ మా అమ్మాయి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని అమ్మవారు అనుకున్నట్టున్నారు. అందుకే అనుకుంటా అమ్మాయి తీసుకొచ్చింది. అయ్యా, ఇలా అంటున్నందుకు వేరేలా అనుకోకండి. ప్రతి ఏడు కలెక్టర్ అక్షర గారే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆహా, అదేమైనా రూల్ అయిపోయిందా పూజారి గారు? అంటే మేడం, అక్షర గారు ఏ ఏడునైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టారో అప్పటి నుంచి మాకు కరువు అనేది లేదు. పంటలు బాగా పండుతున్నాయి. కూరగాయ పంటలు కూడా ఏ నష్టము రాకుండా పండుతున్నాయి. మాకు లాభాల పంటే నడుస్తుంది. అందువల్లే ఆమె చేతి చలవను నమ్ముకొని అక్షర గారి చేతే అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. పెట్టుకుంటే మాత్రం రావాలిగా. వారిని ఆహ్వానించాం సింహాచలం గారు. వస్తున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, అన్నదానము మొదలు పెడతారు. ఎవరిని అడిగి పిలిచారు? ఆలయ కమిటీ అధ్యక్షుణ్ణి. నాకు మాటనా చెప్పరా? అంటే మీరు అధ్యక్షులుగా ఉన్నా కూడా ఈ సంవత్సరమే కదండి ఊరికొచ్చారు. కలెక్టర్ గారు వస్తున్నారంటే మీరు ఆశ్చర్యపడి ఆనందపడతారని ఇక్కడే చెప్దామని మీతో చెప్పలేదు. కానీ వారిని ఎందుకు పిలిచారంటారని అస్సలు అనుకోలేదు. అరే, ఆవిడ పిలిస్తే మాకెందుకు ఆనందం అంట? అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? డాడ్ కూల్. కలెక్టర్ గారు రావాలని వాళ్ళు ఆశపడుతున్నారు కదా, రానివ్వండి. ఏముంది? బేబీ కూల్ డాడ్. ఊరికే కలెక్టర్, మనము మర్యాదిద్దాం. అక్షర గారిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనివ్వండి. ఎవరైతే ఉంది, సంతోషంగా అమ్మవారి శాకంబరి ఉత్సవం ఘనంగా జరగడం కావాలి. బేబీ ఏదో ప్లాన్ వేసినట్టుంది. సరే, అలాగే కానివ్వండి. సింహాచలం గారు మళ్ళీ చెప్పలేదంటారు. బెజవాడ బుజ్జమ్మ గారు వారి అబ్బాయి అరవింద్ గారిని ఆహ్వానించాం. వస్తున్నారు. సరే సరే, రానివ్వండి. అక్షర, నిన్నొక్కదాన్నే కంపు చేద్దాం అనుకున్నా. అరవింద తల్లి సమేతంగానూ వస్తున్నాడంటగా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను. ఆటో డ్రైవర్తో నువ్వు సాగిస్తున్న ప్రేమాయణాన్ని బయటపడతాను. పెళ్లైన దాంతో పెళ్లైన వాడు నడుపుతున్న బాగోతాన్ని బుజ్జమ్మ ముందు అందరిలో పెడతాను. నా శత్రువులిద్దరినీ ఒకేసారి దెబ్బ కొడతా. ఇక్కడి నుండి తలెత్తుకోలేని అవమానంతో ఇంటికి వెళ్తారు. రండి రండి, లోపలికెళ్దాం. రండమ్మా, రండి. రండమ్మా రండి.
తప్పుకో. ఇలాంటి పవిత్ర కార్యం నుంచి తప్పుకోవాల్సింది నువ్వు. వారు వచ్చిందే అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి. వీరికి అర్హత లేదని నేనంటున్నాను. యునో, ఎందుకు లేదు? ఎందుకంటే ఇది పవిత్రమైన అమ్మవారి ఆలయం కాబట్టి. ఈ ఆషాఢ మాసంలో జరిగే ఈ శాకంబరి ఉత్సవంలో పవిత్రమైన వాళ్లే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి గనక అపవిత్రమైన వాళ్ళు ఇలాంటి పుణ్య పనులు చేసి గుడిలో అమ్మవారిని, ఇక్కడున్న భక్తులని అపవిత్రం చేయకూడదు కనుక. ఏయ్, నీ పిచ్చి నీ ఇంట్లోనే పెట్టుకో, బయట చూపించుకో. ఎవరినేమంటున్నా? గుడి అని కూడా చూడను, ఒళ్ళు రోల కొడతాను. తప్పక. మీరు కాస్త ఆగండి బెజవాడ బుజ్జమ్మ గారు, మీ దగ్గరికి వస్తా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేస్తున్న పనులే. ఏం చేశాను? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా కనబడుతున్నావు. నువ్వు చేసేది కొన్నా పద్ధతిగా ఉన్నవాళ్లే, నిష్ఠగా ఉన్నవాళ్లే, అమ్మవారి మీద శ్రద్ధగా ఉన్నవాళ్లే ఇవన్నీ చేయాలి. శ్రద్ధ ఎక్కడో ఉన్నవాళ్ళు అర్హులు కాదు. అరే, కలెక్టర్ గారు అంత తప్పు ఏం చేశారని అది చెప్పండి ముందు. అది చెప్పడానికే కదా ఇదంతా. విన్నాక మీ అందరి గుండెలు ఆగిపోతాయి. ముందు చెప్పవే. ఏంటి బెదిరిస్తున్నావు? చెప్పవే అంటున్నావు. నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇంత ధైర్యంగా అంటున్నా, భయపడేదే లేదు. ఏయ్, సోదాపి, ఓ తప్పేంటో చెప్పు. చెప్తా, ఎవిడెన్స్ తో సహా వివరంగా చెప్తా, చూపిస్తా. మీరందరూ అనుకుంటున్నట్టు ఈవిడ మంచి వ్యక్తి కాదు. పైకి మంచిగా నటిస్తూ లోపల అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. ఈవిడ గారి అసలు రంగు అది. ఏం కూసావే? నా కూతుర్నే కొడతారా? అంత మాట అన్నా కూడా చంపలేదు, సంతోషించు. కొడితే నిజాలు అబద్ధాలైపోవు. ఏయ్, ఇంకొక్కసారి ఆ కూత కూసావంటే నిజంగానే చంపేస్తాను. తన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? చంపేస్తా. ఇలా అంటారని నాకు తెలుసు. అందుకే ఎవిడెన్స్ కూడా చూపిస్తా అన్నాను. చూపించు. లేవు అనుకుంటున్నావేమో, ఉన్నాయి. అప్పుడిక నువ్వేం చెప్పలేవు. నీ సపోర్టర్స్ ఏం చెప్పలేరు. వాళ్ళసలు ఇది నమ్మలేనిది. ముందు నిరూపించు. అందుకేగా చెప్పేది. నిరూపించాకేం చేస్తావు? అది కూడా చెప్పు. అది నిజమైతే నువ్వేం చెప్పినా చేస్తాను, చంపినా చేస్తాను. ఓకే, మరి కలెక్టర్ గారు తప్పు చేయలేదని రుజువైతే నువ్వేం చేస్తావు? సేమ్. మీరేం చెప్తే అది చేస్తా, చంపినా చేస్తాను. యునో. సరే, చూపించు. చూడండి. చూసారుగా, వీరితోనే. మేడం, మీ అబ్బాయి అండి బెజవాడ బుజ్జమ్మ గారు. పెళ్ళా ఉండి అతను, భర్త ఉండి ఈవిడ ఇలా బరి తెగించి కలిసిపోయారు. ఇదేనా ఆధారం? ఓహో, ఇంకా నమ్మట్లేదా? వెయిట్, వీడియో కూడా చూపిస్తాను. ఈ మధ్య సరిగ్గా తినడం లేదు, చిక్కిపోతున్నారు. ఏం చేయను, మా సతీమణి కూడా బాగా చిక్కిపోతుంది. ఆహా, పోటీ పడుతున్నారా? ఆవిడకేం బానే ఉంది, కానీ మీరే టైంకి తినండి. సరే డియర్. మరి వస్తాను డియర్, త్వరగా తినేసేయండి. సరే. చూసారా? ఫోటో అంటే నేనేదో మార్ఫింగ్ చేయించాను అనుకోవచ్చు. వీడియోనేమంటారు? పట్ట పగలు నడి రోడ్డు మీద కలెక్టర్ అనేది మర్చిపోయి
ఏదో మొగుడికెళ్ళి భోజనం ఇస్తున్నట్టు ఇస్తుంది. విన్నారా? ఆ జాగ్రత్తలు కట్టుకున్న భార్యాభర్తలు కూడా అంతగా చెప్పుకోరేమో. మీ కోపం కళ్ళు చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు దేవత అనుకుంది ఈవిడ అనే కదా. ఇదేనా ఆధారం? ఇంకేం కావాలి? ఇంకేం లేదుగా మీ దగ్గర? లేదు. మీరు ఇంతవరకు చెప్పింది కూడా ఇదే కదా? వేరే ఏదైనా ఉంటే చెప్పండి. ఇదే. ఇప్పుడు చెప్పండి, ఏం శిక్ష వేయను? అది అడగాల్సింది మేము. మైండ్ ఏమైనా పోయిందా బుజ్జమ్మ గారు? నిరూపించింది నేను. భర్త కాని భర్త, భార్య కాని భార్యతో తిరుగుతున్నాడు. తన భర్త కూడా వచ్చాడమ్మా. చూస్తావా? అప్పుడు ఇదే చెప్తావా? ఇదింకా సూపరు. మొగుడుతోనే చెంపదెబ్బలు కొట్టిస్తా. నన్నప్పుడు కొట్టిన దానికి ఇది ఈక్వల్ అవుతుంది. మాట్లాడవే. పిలవండి. అరవిందా, సరే అవన్నీ చేసేయండి. అరవిందా. మీ అబ్బాయిని పిలుస్తారేంటి? అరవింద్ బాబేనమ్మా అక్షరమ్మ పెనిమిటి. 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 వాట్? అవునే, నా కోడలే. కలెక్టర్ అక్షర, కలెక్టర్ అక్షర, కలెక్టర్ అక్షర, కలెక్టర్ అక్షర, కలెక్టర్ అక్షర. నా కోసమే వెయిట్ చేస్తున్నారా అక్షర? ఓ, వీళ్ళు వచ్చారా? మన మీద కూడా ఏదేదో చెప్తుందండి. ఏంటి? నేనిది నమ్మను. వీళ్ళు భార్యాభర్తలేంటి? కాదు, వీళ్ళు భార్యాభర్తలు కాదు కదా. వారిద్దరూ భార్యాభర్తలే. కాదు కాదు, నేను నమ్మను. ఏమండి, వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలా? వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి. ఇద్దరు భార్యాభర్తలే. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే. అవును, భార్యాభర్తలే. అవునమ్మా, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే. అవునమ్మా, ఆ, భార్యాభర్తలే. భార్యాభర్తలు. కాదు, నేను నమ్మను. కాదు. మీ అమ్మాయికి మెంటలా ఏంటండి? వీళ్ళే భార్యాభర్తలని ఊరంతా అంటుంటే మీ అమ్మాయి కాదంటుందేంటి? ఊరందరికీ తెలుసు, మీకు తెలీదా ఈ విషయం? అదే కదా సమస్య. ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడే తెలిసింది. అందుకేనా జీర్ణించుకోలేకపోతుంది? చెప్పవే, ఎవరితో నా కోడలు తిరుగుతుంది అన్నావు? నా కొడుకుతో? ఎవరితో అన్నావు? తన భర్తతో. అరవింద ఎవరు? అక్షర భర్త. కలెక్టర్ ఎవరు? ఆటో డ్రైవర్ భార్య. భార్యాభర్తలకి కూడా అక్రమ సంబంధం అంటగట్టేదాన్ని నిన్నే మొదటిసారి చూస్తున్నా. అది కాదు. నోర్మై! ఆ రోజు ఏమని ఛాలెంజ్ చేశారు గుర్తుందా? చూస్తూ ఉండు, నా కొడుక్కి ఓ గొప్ప హోదాలో, ఒక స్థాయిలో మీకన్నా 10 రెట్లు ఎక్కువే ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఛాలెంజా? అవును. నేను నా కూతురికి మీ కోడల కన్నా 10 రెట్లు హోదాలో ఉన్న అల్లుడిని తీసుకొచ్చి చేస్తాను. అది చూస్తా. మమ్మల్ని అవమానించిన ఈ అవమానానికి మీరే తలదించుకునే రోజు వస్తుంది. అదే జరిగిందా? మీకన్నా ఉన్నత స్థానం ఉన్న అమ్మాయిని, గొప్ప హోదా కలిగిన కోడల్ని తెస్తా అన్నాను కదా, తీసుకొచ్చాను. నా కోడలు కలెక్టర్ తెలుసా? మీ అల్లుడు, నీ భర్త డిప్యూటీ కలెక్టర్. నా కోడలు కలెక్టర్. 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 స్థాయి గురించి, స్థానాల గురించి
మీకుంటుందనే చెప్తున్నాను. ఎవరిది ఎక్కువ? నా కొడుకేమీ చదువుకోకపోయిండొచ్చు, కానీ మంచి గుణం ఉంది. సాటి మనిషికి సహాయం చేయాలన్న తపనుంది వీడికి. మనుషుల్ని అర్థం చేసుకునే మంచి మనస్తత్వం ఉంది. ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఈ డబ్బు, ఈ హోదా, ఈ ఆస్తులు, అంతస్తులు దేనికి పనికొస్తాయి? మనిషి ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళగలవా? ఎప్పటికైనా మంచి గుణం, మంచి వ్యక్తిత్వం, మంచి మనసున్న వాళ్లే చరిత్రలో నిలిచిపోతారు. ఇలా చేస్తే తిట్టుకుంటారు. అర్థమైందా? చెప్పాలి అంటే ఓ రకంగా మీ సంబంధం చెడిపోవడమే మంచిదైంది. నా అదృష్టం కొద్దీ బంగారం లాంటి కోడలొచ్చింది. కలెక్టర్ కోడలు. అక్షర, అరవింద, ప్రదక్షిణం చేసిరండి. వస్త్రాలు అమ్మవారికి ఇవ్వండి. అలాగేనమ్మా. మరి శిక్ష కూడా వేసేయండి బుజ్జమ్మ గారు. ఓ, అదోటి ఉంది కదా. మీరేం చెప్తే అది చేస్తా. చంపినా చేస్తాను. యునో, నీ అంత క్రూరంగా ఆలోచించలే. అలా అని సింపుల్ గాను వదలను. భోజనాలకి నీళ్లు కావాలి. కుళాయి బయట ఉంటుంది. ఆ నీళ్లు పట్టి తీసుకునొచ్చి ఆ డ్రమ్ములో పోయి. అంత పెద్ద డ్రమ్ములో నేను ఒక్కదాన్నా? కారు కూతలు కూసింది నువ్వు ఒక్కదానివేకా. పోనీ 100 కొరడా దెబ్బలు తింటావా? అమ్మో, బాతలు తేలిపోతాయి. నీళ్ళే తీసుకొస్తాను. పో. పూజ అయ్యేలోపు డ్రమ్ము నిండిపోవాలి. ఇదే నీకు శిక్ష. అయ్యో, బేబీకి హెల్ప్ చేయలేకపోతున్నానే. ఊహించింది జరిగిపోతుంది. అమ్మా, దంపతులిద్దరూ ప్రదక్షిణలు చేసిరండమ్మా. పదక్షర. ఆ కలెక్టర్ అక్షర అరవింద్ భార్య అని అస్సలు ఊహించలేకపోయాను డాడ్. అందరిలో షేమ్ అయిపోయాను. ఇంతకు మించిన అవమానం ఉంటుందా? యునో, డ్రమ్ము నింపాలంట. ఛీ, నా కర్మ. అవును బేబీ, వాళ్ళు భార్యాభర్తలని ముందే తెలుసుంటే ఈ తిప్పలుండేవి కావు. 100 కొరడా దెబ్బలు తింటావా? ఛ!